అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ప్రపంచమంతటా అమలు చేస్తుంటే మన దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల శ్రమను దోచుకునేందుకు 10 నుండి 13 గంటల పని చేయాలని నిబంధన పెట్టడం సరైనది కాదని 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అడుగు ముందుకెళ్లి కేబినెట్లో నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షులు యశరత్నం, సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, వీరితో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాళ్లు రమణకుమారి, నాగమణి, శివమ్మ, షమీం, నాయకులు జైలాన్, సుబ్బారావుతో పాటు 100 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వానికి సాగిలపడి అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలే అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో 13 గంటల పాటు పని చేయాలని అటువంటి నిర్ణయాన్ని కేబినెట్లో తీసుకురావడం చాలా దుర్మార్గమని, మహిళలకు రక్షణ దేశంలోనే కరువైంది, అటువంటి తరుణంలో మహిళలు కూడా రాత్రి వేళల్లో పనిచేయవచ్చు అనే నిబంధన తీసుకురావడం చాలా దుర్మార్గమని, కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయకుండా చాకరీ చేయించుకోవడంతో పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలను చేయడం, కార్మికులకు కనీస వేతనాల గురించి మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమని, బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను అమలు చేయకుండా 4 లేబర్ కోడ్లుగా ఫిట్టింగ్ చేసి కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాన్ని అమలు చేయడం దుర్మార్గమని, దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వంలో చలనం లేదని, ఇప్పటికైనా ఇటువంటి విధానాలను మానుకోకపోతే కార్మికులంతా ఏకమై బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వానికి సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వక తప్పదని హెచ్చరించారు. స్వాతంత్రానికి పూర్వం కార్మికులకు ఉపయోగపడే సంక్షేమ చట్టాలన్నింటినీ ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేసి యజమానులకు, పెట్టుబడిదారులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాలని తీసుకొచ్చి ఈరోజు యావత్తు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే పాత కార్మిక చట్టాలు 29ని రద్దు చేసి వాటి స్థానంలో 4 సివిల్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు పని గంటలను పెంచే పద్ధతులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 11 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఈరోజు ఉద్యోగం లేక, ఉపాధి లేక, తిండి లేక తీవ్రమైనటువంటి బాధల్ని ఈరోజు దేశంలో ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. దానికి తోడు ఈ దేశంలో పని గంటలను పెంచడం ద్వారా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి మరింత పని భారాలు పెంచే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా పని గంటలు పెరిగితే జీతం పెరగాల, కానీ బీజేపీ కొత్త సూత్రం చెప్తా ఉంది. 8 గంటలు కాదు, 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పనిచేసినా దానికి అదనంగా 1 రూపాయి కూడా యజమానులు ఇవ్వాల్సిన పని లేదు. కార్మికులు నా కనీస వేతనం ఇంత ఇవ్వాలని చెప్పి అడిగే హక్కే లేదని చెప్పే పద్ధతుల్లో దుర్మార్గంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ పరిపాలనకు అడుగులకు మడుగులు నొక్కే పద్ధతుల్లో మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్మికులు, ఉద్యోగులకి వ్యతిరేకంగా పెద్ద సాహసాన్నే చేశారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పదలుచుకున్నాం. జూన్ 4వ తేదీన కేబినెట్లో పని గంటల పెంపు, నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కేబినెట్లో ఆమోదం తీసుకొని నిన్న అసెంబ్లీలో దాన్ని బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించుకునే పని చేశారు. మాట్లాడేవాళ్ళు లేరు, ప్రతిపక్షం లేదు, ఏకపక్షంగా ఈరోజు ఈ పని చేశారు. ఇది సరైనది కాదని చెప్పదలుచుకున్నాం. కేవలం మోడీ మెప్పు కోసం, మోడీ మోచేతి నీళ్లు తాగటం కోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గానికి వడిగట్టింది. ఈరోజు పట్టపగలే మహిళలకి రక్షణ లేదు. రాష్ట్రంలో వేల మంది
అన్యాయంగా కనపడకుండా పోతున్నారు, మిస్ అయిపోతున్నారు. ఆ మిస్ అయినటువంటి వాళ్ళు ఏమవుతున్నారో జాడ లేదు. అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా ఉంది, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలని చెప్పడం అనంటే మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రేమ ఉందో, ఆప్యాయత ఉందో, ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం.